Autonomy is an illusion. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, నాగ చైతన్య గారి మరొక న్యూ మూవీ గురించి. రీసెంట్గా రైటర్ పద్మభూషణ్తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్. సో ఈ డైరెక్టర్ వచ్చేసి నాగ చైతన్య గారికి ఒక మూవీ స్టోరీ అయితే నరేట్ చేయడం జరిగిందంట. సో ఇది ఓకే అయిందా అనేది ఇంకా తెలియదు. ఓకే అయినట్టయితే మనకి ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ అవుతుంది. నెంబర్ 2, ఏజెంట్ కన్నైరామ్ స్టారింగ్ సంతానం. ఇది మన తెలుగు ఫిలిం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీకి అఫీషియల్ రీమేక్. సో మూవీ థియేటర్స్లో వచ్చి ఫ్లాప్ అయితే అయింది, అస్సలైతే బాగాలేదు. మూవీ వచ్చేసి మన తెలుగు ఒరిజినల్ని చూసేయవచ్చు. ఒకవేళ ఎవరైనా సంతానం గారి కామెడీని చూద్దామనుకుంటే చూడవచ్చు. సనెక్స్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు తెలుగు వర్షన్ అనేది అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 3, ఫ్రెండ్స్, ఆహా ప్లాట్ఫామ్ వారు మన ముందుకు గోదావరి అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ ఫిలింని అయితే తీసుకొని వస్తున్నారు. సో ఈ డాక్యుమెంటరీ ఫిలిం వచ్చేసి మార్చ్ 31 నుంచి ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 4, 2022 ఇయర్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఒట్టు. ఈ మూవీ థియేటర్స్లో వచ్చి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో ఇప్పుడు ప్రైమ్ వీడియో వారు తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే చూడండి. మూవీ ఎలా ఉందో నాకు తెలియదు, ఇంకా మూవీని అయితే నేను చూడలేదు. నేను విన్న ప్రకారం వచ్చేసి యావరేజ్ ఫిలిం. నెక్స్ట్ నెంబర్ 5, డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్లో వస్తున్న అప్కమింగ్ ఫిలిం ఓపెన్ హైమర్. ఫ్రెండ్స్, ఈ మూవీ రన్ టైం గురించి న్యూస్ అయితే వచ్చింది. 3 hours వరకు ఈ మూవీ రన్ టైం అయితే ఉండబోతుంది. సో మూవీ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి July 21 in 2023 ఇయర్ ఆల్ లాంగ్వేజెస్. నెంబర్ 6, ఎన్టీఆర్ గారి 30th మూవీ గురించి ఫస్ట్ షెడ్యూల్కి సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది. ఎన్నో హాలీవుడ్ మూవీస్కి అలానే ప్రీవియస్గా సాహో మూవీకి స్టంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసిన కెన్నీ బెట్స్ గారు ఈ ప్రాజెక్ట్ అయితే వర్క్ చేస్తున్నారు. సో దీని నుంచి మనం ఈ ఎన్టీఆర్ 30th మూవీలో బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ షెడ్యూల్కి సంబంధించి సెట్ వర్క్ అనేది జరుగుతుంది. మరొక 1 weekలో షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ గారు మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ యాక్షన్ సీన్స్తో ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ కానుంది. నెంబర్ 7, ఫ్రెండ్స్, నితిన్ బర్త్డే స్పెషల్గా ఎంతో సూపర్ హిట్ అయిన రొమాంటిక్ డ్రామా ఫిలిం ఇష్క్. ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు మార్చ్ 29. నెక్స్ట్ నెంబర్ 8, రావణ్ ఆసురా. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ మార్చ్ 28 ఈవినింగ్ 4-5 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9, ఈవిల్ డెత్ రైస్. ఇది R-rated హారర్ థ్రిల్లర్ ఫిలిం. ఈవిల్ డెత్ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ అప్కమింగ్ పార్ట్ గురించి చెప్పాలంటే రీసెంట్గా రిలీజ్ చేసిన ఇంగ్లీష్ అఫీషియల్ ట్రైలర్ గురించి చూసినట్టయితే మీరు నెక్స్ట్ లెవెల్ R-ratedలో రిలీజ్ చేశారు, అలానే 13+ కూడా రిలీజ్ చేశారు. అంతా బ్రూటల్ అయితే ఉంది మూవీలో. ఇంకా మనకి ఇండియన్ ఆడియోస్కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేదు. సో ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అయిపోయింది, డబ్బింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. హిందీ, తెలుగు, తమిళ్ ఆడియోస్ అఫీషియల్ ట్రైలర్ అనేది మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి April 20 ఇన్ థియేటర్స్. నెంబర్ 10, బాలకృష్ణ అండ్ బోయపాటి 4th కాంబో మూవీ గురించి. అఖండ వచ్చినప్పటి నుంచి మనకు తెలిసిందే అఖండ సీక్వెల్ కూడా వస్తుంది అని చెప్పేసి. ప్రస్తుతానికి ఇప్పుడు బోయపాటి గారు రామ్ గారితో మూవీ తీస్తున్నారు. సో ఈ రామ్ గారితో మూవీ అయిపోగానే బాలకృష్ణ గారితో మూవీ అయితే తీయబోతున్నారు. ఇది 4th కాంబోగా అయితే ఉండబోతుంది. సో ఈ మూవీ అనేది అఖండ 2గా వస్తుందా లేకుంటే న్యూ స్క్రిప్టా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో దాని గురించి ఫ్యూచర్లో అయితే రివీల్ చేస్తారు. మూవీ షూటింగ్ వర్క్ అనేది ఈ ఇయర్ జూన్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, యూ వెబ్ సిరీస్ గురించి. ఇప్పటివరకు 4 seasons అయితే వచ్చున్నాయి. 4th సీజన్ని Part 1, Part 2గా అయితే రిలీజ్ చేశారు. ఇదే ఫైనల్ సీజన్గా ఉండబోతుంది అనుకుంటే నెట్ఫ్లిక్స్ వారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకున్నారు, రెనోవేట్ చేయబోతున్నాం. 5th సీజన్ కూడా ఉండబోతుంది, ఇదే ఫైనల్ సీజన్ అని చెప్పేసి. సో ఈ ఫైనల్ సీజన్కి సంబంధించి వర్క్ అనేది ఈ 2023 ఇయర్లో బిగిన్ చేయబోతున్నారు. కమింగ్ ఇన్ 2024 ఇయర్ Season 5 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 12, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ గారి మూవీ గురించి. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూట్ వర్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారి డెడికేషన్కి అయితే మెచ్చుకోవాలి. 20-25 days వరకు అయితే వర్క్ చేశారు. మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 7 PM వరకు మూవీ షెడ్యూల్ అయితే జాయిన్ అయితే అయి ఉన్నారంట. సో అందుకే త్వరగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూట్ వర్క్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ April మంత్లో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయితే జాయిన్ కాబోతున్నారు. అలానే హరిహర వీరమాళ్ళు న్యూ షెడ్యూల్ అయితే జాయిన్ కానున్నారు. నెంబర్ 13, జోకర్ Part 2. లేడీ గానా క్యారెక్టర్ ఫస్ట్ లుక్ని అయితే రివీల్ చేశారు. పిక్ పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ క్యారెక్టర్ వచ్చేసి లేడీ గానా అలియాస్
హార్లే క్వీన్ గా ఈ మూవీలో మనకి కనబడబోతుంది. నెంబర్ 14 తిరు మూవీ తీసిన డైరెక్షన్ లో వచ్చిన న్యూ మూవీ ఆర్య 1 స్టారింగ్ ఇషాన్, ప్రణాళి అండ్ డానియల్ బాలాజీ. ఈ మూవీ థియేటర్స్ లో వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఇందులో కొందరు అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని లవ్లో దింపి నెక్స్ట్ వాళ్ళ నుంచి బ్యాడ్ వీడియోస్ తీసి వాళ్ళనైతే బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ బ్లాక్మెయిల్ ఏంటి అనేది మూవీలో మీరు చూడండి. సో దీని గురించి మన హీరోయిన్కి తెలిసి, హీరోయిన్ నుంచి వాళ్ళ లవర్కి తెలిసి, అదే మన హీరోకి తెలిసి నెక్స్ట్ హీరో అండ్ విలన్ వీళ్ళ మధ్య యాక్షన్ యాక్టివిటీ మూవీ స్టోరీ అనేది మనకి చూడ్డానికైతే దొరుకుతుంది. ఇంకా ఈ మూవీని ఎవరైనా థియేటర్స్లో కానీ చూడకపోతే ఓటీటీలో రిలీజ్ అయినాకైనా చూడండి. చాలా గుడ్ ఫిలిం. మనకి మార్చ్ 31 నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్, ఓవర్సీస్ అలానే ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా రిలీజ్ అవుతుంది. ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 15 ది హంగర్ గేమ్స్ ది బ్యాలడ్ ఆఫ్ సాంగ్ బోర్డ్స్ అండ్ స్నేక్స్. ఇది హంగర్ గేమ్స్లో 5th పార్ట్. ఈ 5th పార్ట్కి సంబంధించి ఒక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. సో మనకి మూవీ రిలీజ్ వచ్చేసి దిస్ ఇయర్ నవంబర్ 17th ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 16 దాస్ కా ధమ్కీ స్టారింగ్ బెస్ఫక్ సైన్ అండ్ నివితా పేత్రజ్. ఆడియన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మూవీ అయితే రీచ్ కాలేకపోయింది. యావరేజ్ థియేట్రికల్ రన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఇంట్రడక్షన్లోనే అర్థమైపోతుంది హీరో వెనకాల ఏదో కుట్ర జరగబోతుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ అయితే చేసేస్తాం. సో అలా ఫస్ట్ హాఫ్ అయితే అయిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొన్ని ట్విస్టులతో క్లైమాక్స్కి వచ్చేస్తుంది. సో క్లైమాక్స్లో మనకి సెకండ్ పార్ట్ ఉంది అని చెప్పేసి కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో సెకండ్ పార్ట్ వస్తుందా లేదా అనేది ప్రొడ్యూసర్ అయితే ఆలోచించాలి. సో ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ వచ్చేసి ప్రైమ్ వీడియో వారైతే తీసుకున్నారు. మనకి ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ మంత్లో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది. సో తెలుగుతో పాటు రిమైనింగ్ తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ ఆడియోస్ని కూడా ప్రీమియర్ చేస్తున్నారు ఇన్ ఏప్రిల్ 2023 ఇయర్. నెంబర్ 17 స్క్రీమ్ 6. ఇది ఒక మిస్టరీ హారర్ ఫిల్మ్ అయితే వచ్చింది. సో ప్రీవియస్గా 5 పార్ట్స్ వచ్చేసి చూడ్డానికి అయితే బాగుంటాయి. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఫ్యాన్ డబ్బింగ్లో కొన్ని అండ్ ఒరిజినల్ డబ్బింగ్లో కొన్ని అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఈ స్క్రీమ్ 6 గురించి చెప్పాలంటే థియేటర్స్లో ఈ మార్చ్ మంత్లో రిలీజ్ చేశారు. మీరు ఎవరైనా థియేటర్స్లో మూవీని చూసుంటే కామెంట్లో తెలియజేయండి ఏ లెవెల్లో ఉంది అని చెప్పేసి. సో మనకి వీడియో ఆన్ డిమాండ్ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి ఏప్రిల్ 25కి రిలీజ్ చేయబోతున్నారు ఓవర్సీస్ ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 18 తలపతి లియో మూవీ గురించి. ఫ్రెండ్స్ దీని గురించి న్యూస్ ఏంటంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 50% వరకు షూట్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో నెక్స్ట్ షెడ్యూల్ గురించి తెలిసిందే, చెన్నైలో అయితే ఉండబోతుంది. ఈ చెన్నై షెడ్యూల్ అయిపోగానే మరొక న్యూ షెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉండబోతుంది. మేకర్స్ ఎయిమింగ్ ఏంటంటే ఓవరాల్ షూటింగ్ని మే ఆర్ జూన్ మంత్లో కంప్లీట్ చేసుకుందామంతే ఉన్నారు. సో మనకి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి October 19th ఇన్ 2023 ఇయర్ ఆల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 19 మీటర్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మార్చ్ 29th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 20 RC-15 మూవీ గురించి. ఈ మూవీ సాంగ్ షెడ్యూల్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి షూట్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో సెట్లో వచ్చేసి రామ్ చరణ్ గారి బర్త్డే అయితే ఉంది కదా. సో కేక్ కూడా కోయడం అయితే జరిగింది. టుమారో రామ్ చరణ్ గారి బర్త్డే. మనకి RC-15 నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే రివీల్ అవుతుంది. అలానే ఒక స్మాల్ గ్లింప్స్ వీడియో కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 21 PS2 మూవీ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మార్చ్ 29కి ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ కూడా అదే డేట్కి అయితే ఉండబోతుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఆఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. మనకి ట్రైలర్ మార్చ్ 29th, అలానే సాంగ్స్ కూడా మార్చ్ 29కి రిలీజ్ చేయబోతున్నారు. మనకి సాంగ్ ఆల్బమ్లో వచ్చేసి టోటల్ 7 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. నెంబర్ 22 బగీరా స్టారింగ్ ప్రభుదేవా. ఇది ఒక సైకో క్రైమ్ డ్రామా ఫిల్మ్కి అయితే వచ్చింది. సో మూవీ థియేటర్స్లో వచ్చి ఫ్లాప్ అయితే అయింది. ఓన్లీ ప్రభుదేవా గారి పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ కోసమైనా ఒకసారి అయితే చూడవచ్చంట. సో ఈ మూవీ మనకి కమ్మింగ్ సూన్ ఆన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ మార్చ్ 31st ఆర్ ఏప్రిల్ 7th తమిళ్ అండ్ డైరెక్ట్ ఓటీటీ తెలుగు వర్షన్ ఆల్సో. నెంబర్ 23 మిస్టర్ కింగ్. ఇది 2023 ఇయర్లో రిలీజ్ అయిన తెలుగు ఫిలిం. ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 24 ధనుష్ న్యూ ఫిలిం క్యాప్టెన్ మిల్లర్. ఈ మూవీ క్లైమాక్స్ షెడ్యూల్ అనేది జరుగుతుంది. సో వార్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి ఒక వీడియో అనేది లీక్ అయింది. అదొక బ్లాస్టింగ్ వీడియో. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. I'ma jump up in pockets, swolla, 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 swolla.